పంచాయతీ ఫలితాలు మా పాలనకు గీటురాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి పంచాయతీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దీనికి అసలు చాలా మంచి అనేది కాంగ్రెస్ కూడా మంచి చెయ్యి ఉన్నది. కాంగ్రెస్ చేయడం మళ్ళీ వచ్చే ఎన్నికలు ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా దీన్ని చూసుకొని మనం అది గెలవచ్చు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి ఎన్నికలకు అప్పటి ఎన్నికలకు ఎట్లా పొంతన పెట్టినో రేవంత్ రెడ్డి గారు అయితే అర్థమైతలేదు. 2 ఏళ్లలో మా పాలన పట్ల ప్రజల్లో సానుకూలత, కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో సైతం ఆదరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి. దాన్ని ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎట్లా అంచనా వేస్తారు అనేది ఇప్పటికి కూడా ఎవరికి కూడా అర్థమైతలేదు. ఎందుకంటే ఒక ఎలక్షన్ ఎప్పుడు కూడా అంటే గతంలో ఉంటుండే కావచ్చు అట్లా, కానీ ఇప్పుడైతే పరిస్థితులు అట్లా లేవు. ఇంకోటి ఏమంటున్నారంటే కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ ను బీజేపీ రెండు కలవబోతున్నాయని చెప్పి అంటా ఉన్నారు. మరి నిజంగా ఇన్ కేస్ ఆ 2 పార్టీలు కలిస్తే అప్పుడు కాంగ్రెస్ కి చాలా కష్టమైపోతుంది. 10 ఏళ్ల పాలనకును 2 ఏళ్ల పాలనకు అసలు ఒక్కసారి మీరు చూసుకోండి. డెవలప్మెంట్స్ కానివ్వండి ఏదైనా కూడా ఒకసారి చూసుకొని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి జనాలు అందరూ కూడా అంటా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కూటమికి 3% కూడా సీట్లు దక్కలేదు. ఒకటి, సర్పంచ్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ కి ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ కి అధికారంలో ఉన్న పార్టీకే ఎఫ్జీ ఉంటది, వాళ్ళకే సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. దాన్ని మీరు పట్టుకొని వచ్చే ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తామని చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు అందరూ. ఇప్పటికైనా బీఆర్ఎస్ బుద్ధిగా మసలుకోవాలి. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఫలితాల్లో మా పాలనకు గీటు రాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి అందరు మంత్రులు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని నేను జూబ్లీహిల్స్ రేవంత్ రెడ్డి గారి నివాసంలో అయితే దీని గురించి మాట్లాడుకున్నారు. మరి ఈ పంచాయతీ ఎలక్షన్స్ నిజంగా 2029లో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఈ ఎలక్షన్స్ ని ఎవరైనా తీసుకుంటారా సుముటోగా అనేది ఒకసారి ఆలోచించండి. మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నాయి, ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి దీనికి ఉన్న వాటికైతే పొంతన ఉండదు, వీటికి ఉన్న మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ కి అయితే లింక్ పెట్టే ఛాన్స్ ఎక్కడ కూడా ఉండదు. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లా 2029 ఎలక్షన్స్ లా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారో